హాయ్ వ్యూవర్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. ఈ రోజు అయితే అమ్మ ఏం చేస్తున్నది? ఆనకాయ కూర ఉంటా. మొన్ననేమో ఇంత కోసి పాసం చేసిన, ఇంత సారపిండి చేసిన. ఇప్పుడేమో ఆనకాయ కూర ఉంటున్నా. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, మిరాలు, పాలు పోసి కూర ఉంటా. ఇప్పుడు చలికాలమే కదా, చలికాలం అయినా ఏం కాదు, ఇప్పుడే కాస్తాయి. చలికాలమే టిఫిన్ చేసి రామ్మ. చలికాలం కాబట్టి మనం చలికాలం అయినా సరే చలికాలమే మంచి కాస్తాయి. మన చెట్టుది మందులేని చెట్టుది ఇది. అండ్ ప్లస్ మనకి ఏ సీజన్ లో కాసే కూరగాయలు ఆ సీజన్ లో తినాలి. మనకి ఇది మళ్ళీ దొరకాయి కదా, సో ఎప్పుడు ఉంటే అప్పుడే తినాలి. సర్దికి సర్దే కదా, సర్ది వస్తువులే తినాలంటారు కదా, అట్లా. అండ్ సర్ది కాకుండా మిరాలు పోస్తా, ఎల్లిపాయలు వేస్తా, పాలు పోసి. సరే ఇది కట్ చేస్తాను. అండ్ నేను ఆనకాయ కట్ చేస్తాను. నేనేమో ఉల్లిగడ్డ కట్ చేస్తాను. పొయ్యి అంటేసి గిన్నె పొయ్యి దొరుకుతాం. ఎల్లిపాయలు 3 పావులు మంచి కుడతాం. కాగినాకేస్తే శిలపల్లి అంటుంది, అది మంచిగా వేయాలి. ఇవి కట్ చేసి పెట్టినాం. కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర, కలమాకు అన్నీ. ఉల్లిగడ్డ వేసుకున్నాం. ఆనియన్ కొంచెం ఉప్పు వేయాలి, మంచిగా వేసుకోవాలి. ఆనకాయ చేసుకున్నాం. ఇలా పసుపు వేసి మూత పెట్టాలి. మంచిగా ఉడుకుతుంది, మంచిగా ఉడుకుతుంది. ఎంతసేపు ఉడకబెట్టాలి? ఎంతసేపు ఉడకబెట్టాలి? 5 నిమిషాలు. అల్లమే కదా నూనెలో కూడా ఉడకాలి. ఉడితోటి పచ్చలకు మంచిగా పడుతుంది. అయితే పసుపు ఎక్కువ వేసుకోవాలి. మాయి తినండి, మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఆనకాయ కూర పోసలు వేయాలని ఏం లేదు. ఆనకాయలు కోసేసి, ఉల్లిగడ్డ కోసి, పసుపు వేసి, కారం వేసి, అల్లం వెల్లిగడ్డ వేసి కలిపి పొయ్యి పెట్టి నూనె పెట్టి పొయ్యి వస్తుంది. అట్లా కూడా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, మిరాలు ఇండనే వేసి రుద్దిన, ఇది కూడా ఇండనే వేసి మంచిగా ఉడుకుతుంది. నూనెలు ఉడకాలి. ఇది కూడా పసరు ఉండకుండా.
టమాటా కూడా వేసుకోండి. కొంచెం ఉడికినాక పెసర తక్కువ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే ఇప్పుడే ఉండొచ్చు. పెసర ఉంటే తింటారు మా ఇంట్లో, లేకుంటే తినరు. పాలు కొన్ని పోస్తున్నాయా, పాలు, కరిమాకు, కొత్తిమీర అన్నీ జరగబట్ట. కరిమాకు, కొత్తిమీర వేస్తున్నాయి, అన్నీ వస్తాయి మంచిగా. సరిపోయి ఎంత వేసాను వేసుకో. మా ఇంట్లో ఎసరసం ఉంటేనే తింటారు, గట్టిగా ఉంటే తినరు, గట్టిగా వేయాలి. గోధుమ రాగి కూడా వేస్తాను. మంచిగా ఉడికినాక దించాలి. పది నిమిషాలు అయినాక తీసుకుని 10 నిమిషాలు అయింది, కూర తయారైంది. ఇంత కావాలి గుజ్జు గుజ్జు, ఇలా అయితే జర మంచిగా ఉంటుంది. అన్నంలోనైనా, జొన్న రొట్టెనైనా, చపాతీలైనా, ఎండ్లనైనా మంచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.